మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను గనక భయపడకుడు చాలు. ఈరోజు ఈ వాక్యం గురించి ఈ కుటుంబం పక్షంగా మనం ధ్యానం చేసుకుందాము. మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దు. దేవుడు చెప్తున్న మాట. కొన్ని సందర్భాల్లో మనకి చాలా అర్థం కాని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో మనం మేలు పొందుకునే సమయము అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ మేలు పొందుకునే అనుభవానికంటే ముందు మన జీవితంలో అర్థం కాని పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. అర్థం కాని పరిస్థితులు అనేవి నీ జీవితంలో ఎదురైనప్పుడు నీవు దేవుని యొక్క హృదయాన్ని నమ్మాలి. దేవుని యొక్క హృదయాన్ని నమ్మడం అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అంటున్నావా. దేవుని యొక్క ఉద్దేశాలకు కానీ మన యొక్క ఉద్దేశాలు కానీ చాలా వ్యత్యాసం ఉందని దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా గందరగోళపు అనుభవాలను చూస్తూ ఉంటాం మన జీవితాల్లో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మనం పొందబో బహుమానమును ఆయన ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నువ్వు పొందబో బహుమానాన్ని బట్టి నిశ్చింతగా ఉంటాడు. అది నీకు నాకు తెలియక మనము గందరగోళపు అనుభవాల మధ్య మనము జీవనం కొనసాగించేవారుగా ఉంటాం. మనం సహజంగా ఆ టైలర్ గారి ఇంటికి మనం వెళుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు టైలర్ గారు ఆ వస్త్రాన్ని కుట్టే క్రమంలో చాలా ముక్కలు ముక్కలుగా వస్త్రాన్ని కట్ చేస్తూ ఉంటారు. తెలియని సమయంలో తెలియని వయసులో మనం అనుకుంటూ ఉంటాం, మన వస్త్రాన్ని ఎంత సొమ్ము పెట్టి ఈ వస్త్రాన్ని కొనుక్కున్నాము, ఈ టైలర్ గారు ఏమిటి ఎట్లా పెడితే అట్లా కత్తిరించి వేస్తున్నాడు, వస్త్రం అంతా కూడా చెడగొడుతున్నవాడుగా ఉన్నాడు అని మనసులో అనుకుంటాం. అనుకున్నది కాసేపు కాస్త పెదవి దాటి టైలర్ గారిని అడుగుతాం, అయ్యా ఏమిటయ్యా ఎట్లా పెడితే ఇట్లా మీరు కట్ చేస్తున్నారు, పనికి రాకుండా పోతుందేమో అని ఆ టైలర్ గారిని అడుగుతుంటే ఆ టైలర్ అంటాడు, ఇంకా పని పూర్తి కాలేదు. ఆ చిరిగిపోయిన కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఎలాగుంటాయంటే ఆ పనితనం తెలియని వారికి గందరగోళంగా ఉంటాయి. కానీ పని తెలిసిన టైలర్కి మాత్రం దాని యొక్క పనితనం ఏమిటో అతనికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత అతను మరలా అదే టైలర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక చక్కటి వస్త్రాన్ని ఆ టైలర్ గారు కుట్టినప్పుడు ఈ బాలుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఒక్క వస్త్రపు గుడ్డ కూడా పాడవకోకుండా చాలా చక్కగా అందమైన వస్త్రాన్ని భలే కుట్టాడే అని ఈ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అట్లాగే మన జీవితాల్లో గందరగోళపు అనుభవాలు, మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కోతలు అనేవి కోస్తూ ఉంటాడు. అది ఆర్థికపరమైన కోతలు ఉండవచ్చు, భవిష్యత్తుకు సంబంధమైన కోతలు ఉండవచ్చు, కుటుంబంలో కొన్ని పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు, ఆ యొక్క బంధాలే కానీ సంబంధాలే కానీ విరిగిపోవుట అనే కోతలు అయి ఉండవచ్చు. అయినా ఏది ఏమైనా నా జీవితంలో ఇది ఎందుకు అనుమతించాడు, నాకే ఎందుకు జరుగుతుంది, ఇక పరిస్థితి మెరుగవదా అన్న గందరగోళపు అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ గందరగోళపు అనుభవాల మధ్య నీవు భయముతో ఉండవద్దు. నీవేమంటున్నాడంటే దేవుని యొక్క హృదయాన్ని నమ్ము. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఖచ్చితంగా నీ జీవితంలో కొన్ని కోతలు ఉండవచ్చు, కానీ ప్రతి కోత నీ మేలు నిమిత్తమే ఆయన చేయించు ఉన్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. మళ్ళా చెప్తున్నా, మొదటిగా మనము దేవుని యొక్క హృదయాన్ని నమ్మాలి. రెండవ సందర్భం, అర్థం కాని పరిస్థితులు ఇంకా మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక నా జీవితం ఇంతేనా నిరాశపడొద్దు. నీ అర్థం కాని పరిస్థితుల మధ్య కూడా దేవుడు పనిచేస్తున్నాడు అని నీవు ఏం చేయాలంటే విశ్వసించి నీవు ముందుకు వెళ్ళేవాడుగా ఉండాలి. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కాగా తన్ను ప్రేమించు వారికి చదువు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. వెంటనే మనం ఏం చేయాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అర్థం కాని పరిస్థితులు ఏమైనా కూడా ఇవన్నీ కూడా నా జీవితంలో ఎందుకు జరిగిస్తున్నాడంటే మేలు జరిగించడానికి, సమస్తము సమకూడి నా నిమిత్తము మేలు జరిగించడానికి ఈ పని చేస్తున్నానమ్మ. మనము దేవుని నమ్ముకున్న వారంగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ అర్థం కాని పరిస్థితి మధ్య నీ జీవనం ముందుకెళ్తుందో, గమ్యం తెలియని అనుభవాల మధ్య నువ్వు ఉన్నావేమో, కానీ నీకు ఒక శుభవార్త ఏమిటంటే నీకు తెలిసినా తెలియపోయినా నీ గందరగోళపు అనుభవాల మధ్య దేవుడు నీ పక్షంగా పనిచేయుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము కరెంటు పోతూ ఉంటుంది. కరెంటు పోయిన సందర్భంలో బిడ్డలైన వారికి సహజంగా వారికి భయం. వెంటనే తల్లి ఏం చేస్తుందంటే ఆ యొక్క చంకను ఎత్తుకుని ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ దీపం ఎక్కడుందని, అగ్గిపెట్టి ఎక్కడుందని ఆ రెండింటిని వెలిగించి ఆ ఒత్తిని వెలిగిద్దామని తల్లికి ఒక అవగాహన ఉంది. కానీ ఈ చీకటిని చూసిన కుమారుడు తల్లి ఎక్కడికి వెళుతుంది, దేనికి వెళుతుంది, ఎటు వెళుతుంది అన్న భయము, చీకటి అనే భయము ఆ కుమారుల్లో ఏలుపడి చేస్తుంది. తల్లి ఒడిలో ఉన్న చంకన ఎత్తబడి ఉన్న తాను చూస్తున్న దాన్ని బట్టి అతడు ఏమవుతున్నాడంటే భయం ఉంది. భయం నందరితో ఆగిపోవాలా, ఆ భయాన్ని బట్టి అతడు బాధపడుచు ఏడుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. కానీ ఈ బిడ్డకు తెలియని విషయం ఏంటంటే బిడ్డ భయపడుచు ఉన్నా కూడా తల్లి వెనకమాల పని చేస్తుంది. ఏమిటా పని? ఆ చీకటిని తొలగించు కవ్వొత్తు నిమిత్తమో, ఆ చీకటిని తొలగించు అగ్గిపెట్టు నిమిత్తమో ఆమె పని చేస్తూ అక్కడ ఏం చేసిందంటే ఒక దీపాన్ని వెలిగించి, ఎంత పెద్ద చీకటైనా కూడా ఒక్క వెలుగు ఏం చేస్తుందంటే ఆ చీకటిని జయించింది. బిడ్డకు తెలియదు, కానీ బిడ్డ భయంకరమైన అనుభవాలు, గందరగోళపు అనుభవాల మధ్య ఉన్నా కూడా తల్లి వెనకమాల ఏ విధంగా అయితే పనిచేస్తుందో అట్లాగే నీ గందరగోళపు అనుభవాల మధ్య దేవుడు పనిచేయచ్చు ఉన్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను చెప్తున్న మాట అర్థం కాని పరిస్థితులు, ఈ అర్థం కాని పరిస్థితుల మధ్య నేను అంటున్న మాట దేవుడు మనకి అద్భుతమైన ద్వారాలు మనకి తెరుస్తూ ఉంటాడు. ఇంకా వాక్య భాగంలో ఏముంటుందంటే ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచేవారుగా ఉంటారో, ఆయన మంది విశ్వాసం ఉంచినట్లయితే పర్వతాలు కూడా అవి సముద్రంలో పడతాయి, పర్వతాలు కూడా చదునుభవం అవుతాయి. అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఒక అనుకూలమైన మార్గాలు తెరుస్తున్నాడు అని నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే చాలామంది జీవితాల్లో కొన్ని అర్థం కాని పరిస్థితులే ఉంటాయి, కానీ దేవుడు వారి పక్షంగా ఉన్నతమైన ప్రణాళిక అనేది కలిగిన వాడుకున్నాడు. యేసేపు జీవితంలో అప్పటి వరకు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ అర్థం కాని పరిస్థితులు, తన ప్రమేయం లేకుండానే గుంటలో పడ్డాడు, తన ప్రమేయం లేకోకుండానే నింద వేయబడ్డాడు, తన ప్రమేయం లేకోకుండానే అతడు చెరసాల్లో వేయబడ్డాడు. కానీ దేవుడు యేసేపు పక్షంగా ఉన్నతమైన ప్రణాళికను కలిగిన వాడుగా ఉన్నాడు. మన అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుడు మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు అని నీవు విశ్వసించి ముందుకెళ్ళగలిగినట్లయితే, ఇక్కడ ఒక రైతు వ్యవసాయం చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఆ వ్యవసాయం చేసుకునే రైతు యొక్క గుర్రం అనుకోకుండా ఆ రోజు ఇంటి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. అనేక మంది అయ్యో నీకు ఎంత నష్టం జరిగింది, ఆ గుర్రము నీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా, నీకు తీరని నష్టము అని చుట్టుపక్కల వారందరూ అంటూ ఉంటే అది నష్టమో లాభమో కాలమే నిర్ణయిస్తుంది అని రైతు ఏం చేశాడంటే మౌనంగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అడవికి వెళ్ళిపోయిన గుర్రము తనతో పాటు ఇంకో గుర్రాన్ని వెంట పెట్టుకోవచ్చు. ఇదే మనుషులు అంటూ ఉన్నారు, అబ్బా మీరు ఎంత అదృష్టవంతులు, పోయిందనుకున్న గుర్రం ఇంకో గుర్రాన్ని వెంట పెట్టుకొచ్చిందిగే, నీ అంత జాతకుడు ఎక్కడా లేడు అని అంటూ ఉంటే మరలా రైతు అంటున్నాడు అది నష్టమో కాదో అది కాలం నిర్ణయిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రాన్ని సాధు చేసే క్రమంలో, లోపరుచుకునే క్రమంలో కుమారుడు ఆ గుర్రాన్ని లోపరుచుకుంటుంటే సడన్గా గుర్రం మెంచి కింద పడ్డాడు, పిల్లవాడు కాలు ఇరిగిపోయింది. అందరూ అదే ప్రజలు అంటున్నారు, అయ్యో నీకు ఒక పక్క లాభం వచ్చింది అనుకుంటున్నానే, ఇంకో పక్క కుమారుడికి ఇంత బాధ కలిగిందే. మరలా తండ్రి అదే మాట, ఏంటన్నమాట, అది నష్టమో కాదో కాలమే నిర్ణయిస్తుంది. అనుకోకుండా ఒక యుద్ధము ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశం వారట యుద్ధం చేయడానికి యవనస్తులను బలవంతంగా పట్టుకెళ్తున్నారు. అలా బలవంతంగా పట్టుకెళ్లే క్రమంలో తన కుమారుడు కాలు విరిగిపోవటం వలన ఆ యొక్క షాక్ ఏమైందంటే యుద్ధంలోకి అతన్ని అనర్హునిగా చేసిన వారుగా ఉన్నారు. ఆ కుమారుడు యుద్ధంలో కలకోకుండా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలోకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. మరలా జనులైన వారు అందరూ అంటున్నారు,
ఇదిగో నీ బిడ్డ గుర్రం మేంచి పడిపోవడం నష్టం అనుకున్నామే, కానీ నష్టం కూడా దేవుడు నీకు లాభంగా మార్చాడు. మా అందరికి కడుపు కోత మిగిలింది. నీ బిడ్డ కాలిరిపోయిన బాధలు నీ కళ్ళెదురుగానే ఉన్నా. ఆయన అంటున్న మాట, ఇదిగో దేవుడు ప్రతి సందర్భంలోనూ నా పక్షంగా ఏ విధంగా పనిచేస్తున్నాడో మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ఒకసారి మన జీవితంలో జరిగే నష్టం ఉంటుంది, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఈ అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుడు మన కొరకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇతని యొక్క జీవితంలో అర్థం కాని పరిస్థితులు, ఎందుకు లాభం వస్తుందో ఎందుకు నష్టం వస్తుందో తెలియదు, కానీ ప్రతి నష్టాన్ని దేవుడు అతని కుటుంబానికి అనుకూలమైన మార్గంగా ఏర్పాటు చేయలేదా? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. నువ్వు భయపడవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. భయాన్ని కాదు, మనం దేన్ని ఎన్నుకోవాలంటే మన విశ్వాసాన్ని ఎన్నుకోవాలి. అదే మన యొక్క విజయాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో 2 విషయాలతో పోరాడతాడు. ఒకటి భయంతో పోరాడతాడు, 2 విశ్వాసంతో పోరాడతాడు. భయంతో పోరాడేవాడేమో వెనకబడిపోతాడు, విశ్వాసంతో పోరాడేవాడేమో ముందుకెళ్తాడు. నీ జీవితంలో భయం కలిగి ఆగిపోవాలా లేకపోతే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా అని నిర్ణయించుకోవాల్సింది మాత్రం నువ్వే. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు భయాన్ని విశ్వాసాన్ని రెండింటి నుంచాడు. ఏది ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలనే నిర్ణయం మాత్రం నీకే ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని స్వతంత్రంగానే ఉంచాడు. ఏదైనా వనంలో పండు తినాలా వద్దా అన్న నిర్ణయం మాత్రము అవ్వకి ఆదాముకి ఇచ్చాడు. ఏది తినాలో తినకూడదో చెప్పాడు, కానీ నిర్ణయం మాత్రం ఎవరికి ఇచ్చాడు? ఆ భార్యాభర్తలకు ఇచ్చాడు. అలాగే భయము విశ్వాసం ఎదుట ఉంది, నిర్ణయము మాత్రము నీకే ఇస్తాడు. భయముతో ఆగిపోతావా విశ్వాసంతో నువ్వు ముందుకు వెళతావా అన్నదే ఒకసారి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే బిడ్డలైన వారు అబ్రాడ్ ప్లాన్ చేస్తున్న వారుగా ఉన్నారు. ఇలాగే అబ్రాడ్ వెళ్ళే వారందరికీ కూడా చాలా భయాలు ఉంటాయి. తెలిసిన ఒక వ్యక్తి యుఎస్ వెళుచున్న వాడుగా ఉన్నాడు. అలా చదువుకోవడానికి వెళుచున్నప్పుడు మధ్యలో చాలా జ్ఞాపకాలు, అదేవిధంగా వెళ్ళే పరిస్థితుల గురించి చాలా ఆలోచనలు. తల్లిదండ్రులైన వారు ఇరువురు కూడా, వారి బంధుగణం అంతా కూడా ఆ బిడ్డని యుఎస్ ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఈ స్థాయి వరకు వెళ్ళడానికి తల్లిదండ్రులే కానీ ఆ కుమారుడే కానీ చేయని ప్రయత్నం లేదు, పడని ప్రయాస లేదు. ఎన్నోసార్లు వీసా విషయంలో కాంప్లికేషన్స్ అయినా వాటన్నిటిని క్లియరెన్స్ చేసి ఇప్పుడు ఆ యుఎస్లో వెళ్ళడానికి వెళ్తున్నాడు, సిద్ధపడుచు. అప్పుడు అతనికి భయం అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలో, ఎన్ని రోజులు నేను ఒంటరిగా జీవించాలో, నా భవిష్యత్తు ఎలాగుంటుందో అన్న భయము అతనిలో అనిపించింది. వెంటనే ఈ భయము గమనించిన తండ్రి అంటున్న మాట, అయ్యా నేను నిన్ను యుఎస్ పంపించడంలా, దేవుడే మన పక్షంగా ఉండి అన్ని అనుమతుల విషయంలో అన్ని క్లియరెన్స్ విషయంలో దేవుడు మన పక్షంగా ఉండి దేవుడు నిన్ను యుఎస్ పంపిస్తున్నాడు. కాబట్టి మేమున్నా లేకపోయినా దేవుడు నీతో పాటు ఉంటాడు. ఆ ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు వెళ్ళు ప్రభు అని కుమారుడు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు కూడా అదే విశ్వాసం, నిజమేనానా ఇక మీరు నా దగ్గర ఉండరు, కానీ దేవుడు నాతో పాటు ఉంటాడు అన్న ధైర్యమే నన్ను ఇక్కడి నుంచి ఆ ప్రదేశానికి నడిపిస్తుంది అని ధైర్యంతో అతడు ఏం చేశాడంటే ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే అతడు యుఎస్ వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఎన్నో భయాల మధ్య అతడు స్థిరపడడానికి ప్రయత్నం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంఎన్సి కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా గొప్ప ఉద్యోగాన్ని అతడు పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఎదుట భయము ఉన్నది, విశ్వాసం ఉన్నది. మనము దేన్ని ఎన్నుకుంటామో ఎన్నుకున్న దాన్ని బట్టి మన జీవితంలో పరాజయమే కానీ విశ్వాసమే కానీ మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. భయం అనేది మన యొక్క సమస్యను పెంచుతుంది, విశ్వాసం అనేది మన యొక్క శక్తిని పెంచేదిగా ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఇక్కడ చూడండి, భయము మన యొక్క మన భయం ఏం చేస్తుంది అంటే మన సమస్యను పెంచేదిగా ఉంటుంది.
విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క శక్తిని పొందుకునేలా చేస్తుంది. పేతురు నీళ్ళ మీదకి నడవాలనుకుంటున్నాడు, దేవుడు నమ్మకంగానే వెళుతున్నాడు, విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. దేవుని శక్తిని బట్టి నీటి మీద నడుస్తారు. ఇది ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా చేయని ఆశ్చర్యమైన కార్యం, అద్భుతం. కానీ భయాన్ని బట్టి చుట్టూ చూశాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి అని నువ్వు ఆశపడుతున్నావు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు దూరంగా వెళుతున్నారు, బిడ్డలైన వారు ఇరువురు కూడా. మీరు విశ్వాసంతో ప్రయాణం చేయండి. భయం ఎప్పుడూ కూడా మనల్ని ముంచి వేస్తుందన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. విశ్వాసంతో కనుక మీరు ప్రయాణం చేస్తేనే దేవుని యొక్క శక్తిని మీరు పొందుకునేవారుగా ఉంటారు. నెల్సన్ మండేలా మనకి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎట్లాగో దక్షిణాఫ్రికా ప్రాంతంలో నెల్సన్ మండేలా అనే ఆయన జాతిపితగా పిలువబడ్డాడు. ఆయన జీవితంలో తన జాతి కోసం పోరాడుకోటకు అనేకమైన హక్కుల నిమిత్తం అతను పోరాడు నిమిత్తము 27 సంవత్సరాలు కారాగారంలో వేయబడిన వాడిగా ఉన్నాడు. ఎన్నో ఇబ్బందుల మధ్య అతడు జీవనం కొనసాగించిన వాడిగా ఉన్నాడు. నిరాశ ఎక్కువ సంవత్సరాలు అతని జీవితంలో ఏలుబడయింది. ఒకరోజు పరిస్థితులన్నీ సణుగుపడ్డాయి, అతడు బయటకు వచ్చిన వాడిగా ఉన్నాడు. అక్కడ ఉన్న వారు అందరూ అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు నీవు చెరసాల్లో ఉన్నావు, నీకు భయము అనేది లేదా అని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట, నేను ధైర్యంగా ఉన్నా. ధైర్యం అంటే అర్థము భయము లేకుండా ఉండడం కాదు. భయం, ధైర్యం అంటే అర్థం ఏమిటంటే ఆ యొక్క భయాన్ని జయించడం అంటున్నమాట. మన జీవితంలో ధైర్యం అంటే అసలు ఏమాత్రం భయం లేదు, నాకు భయం లేదు అంటూ ఉంటారు కదా. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ధైర్యం అంటే నా జీవితంలో భయం అనేది వచ్చింది, భయం లేకోకుండా నేనేం లేను, కానీ ఆ భయాన్ని జయించే శక్తి నాకు ధైర్యాన్ని ఇచ్చింది అని ఆ యొక్క మండేలా గారు మాట్లాడుతున్నారు. అలాగే మీ జీవితాల్లో యవనకాలం ఇరువురు బిడ్డల యొక్క విషయంలో ముందుకు వెళుతున్నారు కాబట్టి చాలా సందర్భాల్లో భయాలు అనేవి మన మీద ఏలుబడి చేస్తాయి. కానీ మండేలా గారు చెప్తున్న మాట, భయాలు వచ్చినా దాన్ని జయించే శక్తి ఒక ధైర్యమే ఇస్తుంది. ప్రభువునందు ఉన్న విశ్వాసమే ఆ ధైర్యానికి మూలంగా ఉంటుంది. నీ జీవితంలో ఆయన అంటున్న మాట ఈ యొక్క చెరసాల నా స్వేచ్ఛను ఏం చేసిందంటే హరించి వేసింది. ఈ చెరసాల నా స్వేచ్ఛను హరించిన నా విశ్వాసాన్ని మాత్రం నా దగ్గర నుంచి తీసుకెళ్ళలేకపోయింది, బంధించలేకపోయింది. అందుకే ఈరోజు నేను ఈ మధ్య ఒక అధ్యక్షుడిగా నిలబడ్డాను అని ఆ నెల్సన్ మండేలా మాట్లాడుతున్నాను. 27 సంవత్సరాల కఠినమైన కారాగారం తర్వాత దక్షిణాఫ్రికా దేశానికి ఒక ప్రధానిగా అతడు చేయబడిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితులు అంటే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన ఇబ్బందులు, అలాగే భవిష్యత్తును గురించిన ఆందోళన. నీ జీవితంలో భయము అనేది వచ్చిందంటే భారం ఎక్కువైపోతుంది, బాధ్యతలు పెరుగుతాయి. నీ జీవితంలో విశ్వాసంతో నువ్వు ప్రయాణం చేసినట్లయితే అవకాశాలను దేవుడు చూపెడతాడు. హల్లెలూయా. భయం ఏం చేస్తుందంటే మన భుజాల మీద భారాన్ని పెంచితే, విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు మనకిచ్చే అవకాశం చూపెడుతుంది. మరి నువ్వు అవకాశం చూస్తావా, ఇంకా భారాలు మోసేవాడుగా ఉంటావా అన్న నిర్ణయం నీ మీదే. భయము అనేది వెనకలాగితే విశ్వాసం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం యుద్ధం చేయడానికి ముందుకు వెళుతున్నారు. గొలియాతును చూసినప్పుడు అనేక మంది భయపడ్డారు, వెనక్కలాగారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన దావీదు ముందుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. ప్రభువుని బట్టి ఎలుగుబంటి యొక్క విషయంలోనూ, సింహం విషయంలోనూ నేను చిన్నవాడునైనా దేవుని శక్తి కదా నా పక్షంగా ఉండి వాటి మీద పోరాడేలా చేసింది. వీడు అటువంటి వాడే అని దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆ యొక్క దావీదు ముందుకెళ్ళాడు కాబట్టి గొలియాతును జయించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో భయము నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటే, విశ్వాసం ఏం చేస్తుంటే ముందుకు తీసుకెళ్తుంటుంది. దావీదు యొక్క విశ్వాసమేమో ముందుకు అనలైన వారికి యొక్క భయం ఏం చేస్తుందంటే వెనక్కి లాక్కొచ్చింది. ఒక సహోదరి, ఆమె రన్నింగ్ రేసులో బాగా ఫస్ట్ అనేది వచ్చింది. ఆమె పేరు ఏమిటంటే విల్మా రూడాల్ఫ్. చిన్ననాటి కాలంలో ఆమెకి పోలియో లాగా వచ్చింది. చిన్ననాటి కాలంలో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఎంతో వైద్యం అనేది ఆ బిడ్డకు జరిగించారు. డాక్టర్లు అన్నారు ఇక నడవడం కష్టమేమో అని అన్నారు. తల్లి అంటున్న మాట, డాక్టర్లు చెప్పే మాట మనము కొంతవరకు వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి మాట్లాడతారు, అది తప్పని మనం అనుకోకూడదు.
కానీ డాక్టర్ల కంటే గొప్పవాడు దేవుడు. డాక్టర్లు కూడా మేము చేసాం, మిగతా దేవుడు చేస్తాడంటారు కదా. మనం దేవుని మీద ఆధారపడ్డాము కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన బిడ్డకి కాళ్ళు ఇస్తాడు అని భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కుమార్తె యొక్క జీవితంలో కూడా విశ్వాసాన్ని ఇచ్చాయి. ఏది ఏమైనా కూడా నా జీవితంలో నేను పరిగెత్తాలి, నేను నిలబడాలి అని ఒక దృఢమైన సంకల్పము విల్మా రుడాల్ఫ్ అనే ఒక స్త్రీ కలిగి ఉంది. చిన్ననాటి కాలంలోనే వైద్యం జరిగించడానికి ఎన్నో మైళ్ళ దూరం ఆమె వెళ్ళి ప్రయాసపడుచుండేది. మొట్టమొదటిగా చిన్నగా ఆమె ఎత్తుకుని వెళ్ళి తర్వాత కొంచెం నడిపించాం. ఆశ్చర్యకరంగా ఆమె నడవడం ప్రారంభించింది. ఒక సాలుగుడులాగా ఆమె నడవడం ప్రారంభించింది. స్కూల్లో చదువుతున్నప్పుడు అందరూ ఏమవుతామని ఎవరికి వారిని టీచర్ అడుగుతుంది. టీచర్ గారు అడుగుతున్న దాన్ని బట్టి విద్యార్థులు కూడా వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుచున్నప్పుడు విల్మా రుడాల్ఫ్ నిలబడి ఉంది. అందరూ మౌనంగా ఉన్నారు. అమ్మ మౌనంగా ఉన్నావే, నువ్వేమవుతావు అంటే ప్రపంచంలో నేను వేగంగా పరిగెత్తే ఒక స్త్రీ అవ్వాలి అని అంటున్నప్పుడు అక్కడున్న వారందరూ పక్కున్నవారటండి. వారు నవ్వారు అని కాదు, కానీ ఆ నవ్వును ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఈ సహోదరి. ఒక శక్తిగా ఆ నవ్వే ఆమెకి ఒక శక్తినిచ్చింది, ఆ హేళన ఒక శక్తినిచ్చింది. క్రమక్రమంగా ప్రతిరోజు ఆమె కఠినమైన పరిస్థితుల మధ్య వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వాతావరణం ఉన్నా కూడా ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా చేసిన తర్వాత 1960వ సంవత్సరం, ఎన్నో సంవత్సరం అండి, 1960వ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి రోమ్లో. 1960వ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు 100 మీటర్ స్ప్రింట్లో ఆమెకి గోల్డ్ మెడల్, 200 మీటర్ స్ప్రింట్లో ఆమెకి గోల్డ్ మెడల్, 100x4 రిలేలో ఆమెకు గోల్డ్ మెడల్. ఒకే ఒలింపిక్స్లో ఆమె 3 గోల్డ్ మెడల్ సంపాదించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితంలో భయం అనేది ఉన్నట్లయితే అది వెనక్కి లాగేస్తుంది, విశ్వాసం అనేది ఉన్నట్లయితే అది ముందుకు తీసుకెళ్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ విషయంలో నేను మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దు. చిన్ననాటి కాలంలో పోలియో వచ్చినా, పక్షవాతం వచ్చినా ఆమె మూడు బంగారు పథకాలు, అవిటి వాళ్ళ ఒలింపిక్స్ కాదని నేను పాల్గొంది. కాళ్ళు చేతులు బాగున్న ఒలింపిక్స్లోనే ఆమె 1960 సంవత్సరంలో 3 ఒలింపిక్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ సంపాదించింది. ఆమె అంటున్నమాట, మీ జీవితంలో మీరు పెద్ద కళలు కనండి, తప్పులేదు, కానీ నమ్మకం ఉంచండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారండి. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా కళలు కనాలి, తప్పులేదు. కన్నా కళల మీద నమ్మకం ఉంచి మనం ప్రయత్నం చేస్తేనే ఆ యొక్క విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు తీసుకువెళ్ళేదిగా కనపడుతుంది. ప్రభు ఎప్పుడూ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా భయం గురించి మాట్లాడుతూ ఉంటే దేవుడు మాత్రం విశ్వాసం గురించి మాట్లాడతాడు. అమ్మ నీ విశ్వాసం గొప్పది అని గనురాలైన స్త్రీ విషయంలో మాట్లాడాడు. అయ్యా నీలాంటి విశ్వాసాన్ని ఎక్కడా చూడలేదు అని శతాధిపతి యొక్క విషయంలో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ప్రజలేమో భయం గురించి మాట్లాడతారు, దేవుడేమో విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ భయపడ్డవారు ఎవరో కనపడటంలా, విశ్వాసంతో ఉన్నవారే కనపడుతున్నారు. అబ్రహాముని మీరు చూసుకోండి, ఇస్సాకుని మీరు చూసుకోండి, యాకోబుని మీరు చూసుకోండి, ఎవరిని చూసుకున్నా, దావీదును చూసుకున్నా వారి జీవితంలో ఏమి కనపడుతుందంటే విశ్వాసం కనపడుతుంది తప్ప భయం అనేది వారి జీవితంలో కనపడటం. అందుకే దాన్ని విశ్వాస వీరుల అధ్యాయం అని మాట్లాడుచూ ఉన్నారు. నీ జీవితంలో నీ పరిస్థితి ఏదైనా, నీ పరిస్థితి మార్చబడాలి అంటే నీలో భయం కాదు కానీ ఉండవలసింది విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం ముందుకు తీసుకెళ్ళను గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఒక ద్వారం తెరుస్తూ ఉంటాడు. ఆ ద్వారం తెరిచినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ముందుకు నడవాలి. దేవుని యొక్క బాధ్యత ఏమిటంటే ద్వారం తెరిచే బాధ్యత. నీ బాధ్యత ఏమిటంటే ముందుకు నడిచే బాధ్యత. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకమాలేమో ఫరో సైన్యము, ఎదురుగేమో ఎర్ర సముద్రం. ఆశలన్నీ కూడా కుప్పకూలిపోయి ముందుకు వెళ్ళే మార్గం లేదు. కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, సముద్రాన్ని చీల్చాడు, ద్వారాన్ని తెరిచిన వాడుగా ఉన్నాడు. అడుగు వేయవలసింది ఎవరు? ఇశ్రాయేలు. విశ్వాసంతో అడుగు వేశారు కాబట్టి ఎర్ర సముద్రం గుండా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వారు దాటిన వారుగా ఉన్నారు. నీ జీవితంలో కూడా దేవుడు మనకి అవకాశాలు అనే ద్వారాలు తెరుస్తాడు. మనం ఏం చేయాలి? అడుగు వేయాలి. అదే ఇశ్రాయేలు జనాంగము కానా ప్రాంతంలోకి వెళ్ళడానికి భయపడ్డారు.
వారి జీవితంలో అవిశ్వాసం ఉంది కాబట్టి చాలామంది కానాలోకి దేవుడు కానాలోకి ద్వారం తెరిచాడు, కానీ భయం ఏం చేస్తుందంటే అడుగు వేయనీయకుండా చేసింది. చాలామంది కానాకు చేరకుండానే వారు మరణించిన వారుగా ఉన్నారు. నీ జీవితంలో కూడా దేవుడు చాలా ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. తెరిచిన ద్వారాలు నువ్వేం చేయాలంటే అడుగు పెట్టేవాడిగా ఉండాలి. ఇంకొంచెము ఒక మాట నేను చెప్తున్నా. ఒక సహోదరి అబ్రాడ్ మరలా వెళుతుంది. ఇంకో సహోదరి ఈమె మెడిసిన్ చదవడానికి వెళుతూ ఉంది. మెడిసిన్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆమెలో ఒక ఆందోళన, నేను వెళ్ళే ప్రాంతం ఎట్లా ఉంటుంది, అక్కడున్న భాష ఏమిటి, అక్కడున్న నాగరికత ఏమిటి, ఏది ఏమైనా కూడా ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ జీవనం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు వచ్చానో అనిపించింది. అసలు ఇక్కడ ఉండడము చాలా కష్టము, ఇంటికి వెళ్ళిపోదాము అనిపించింది. ఆ రోజు తల్లి వీడియో కాల్ మాట్లాడింది. వీడియో కాల్ మాట్లాడుచు ఒకటే ఒక మాట అంటుంది, అమ్మా మేము కాదు మిమ్మల్ని పంపించింది, దేవుడు నిన్ను పంపించిన వాడిగా ఉన్నాడు. ఏ ఉద్దేశం చొప్పున దేవుడు నిన్ను పంపించాడో ఆ ఉద్దేశము నువ్వు నెరవేర్చబడాలి. దేవుడు నీకు అనుకూలంగా ఒక ద్వారం తెరిచాడంటే నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే అని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ తల్లి మాటను బట్టి ఆ సహోదరి ప్రేరణ పొందింది. పరిస్థితులు ఎంత భయంకరంగా కఠినంగా ఉన్నా కూడా ఆమె తన యొక్క చదువును కొనసాగించింది. ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులే అయినా మనం కొనసాగించాలి, మన ప్రయత్నాలు కొనసాగించాలి. తర్వాత ఆమె ఇండియాకు వచ్చింది. చక్కటి న్యూరో సర్జన్ ఉన్న ఆ న్యూరో సర్జన్లో బెస్ట్ న్యూరో సర్జన్గా ఆమెను దేవుడు ఏం చేసిండే గొప్ప ప్రావీణ్యతను, నిపుణతను, నైపుణ్యాన్ని ఆమెకు దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆమెను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ వచ్చింది, తల్లిదండ్రులకు కూడా మహిమ అనేది వచ్చింది. అట్లాగే మన జీవితాల్లో కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. వీసా యొక్క అప్రూవల్ అయ్యండి, అబ్రాడ్ వెళ్ళాలని కానీ, తర్వాత అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ కోసం మనం ఎదుగుతూ ఉంటాం, జాబ్ కోసం మనం ఎదుగుతూ ఉంటాం, తర్వాత మ్యారేజెస్ విషయంలో మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఆరోగ్య విషయాల్లో ఏదో ఒకటి కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు అయినా దేవుడు ప్రతి సందర్భంలోనే మనకు అనుకూలంగా ఒక ద్వారం తెరుస్తాడు. ఆ ద్వారం తెరిచినప్పుడు నువ్వేం చేయాలంటే అడుగు అనేది ముందుకు వేయాలి. పౌలుసేల్లో చెరసాల్లో ఉన్నవారుగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు వారు పాటలు పాడి స్తోత్రము చేయించు ఉన్నవారుగా ఉన్నారు. అలా చేయించున్నప్పుడు వారు పాటలు ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు వారికి అనుకూలమైన ద్వారాన్ని తెరిచినట్లు చేస్తుంది. పేతురు నీళ్ళ మీద నడుస్తానన్నప్పుడు దేవుడు ఏమన్నా రా అన్నాడు. దేవుడు మాట చొప్పున ఏం చేశాడంటే పేతురు నడవాలని నిర్ణయించుకున్న వాడుగా ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు పేతురుకు మార్గాన్ని తెరిచిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడు అది అద్భుతంగా మార్చబడిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నీటి మీద అడుగు పెట్టినప్పుడు మాత్రమే అది అద్భుతంగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు అనేవి చేసేవాడుగా ఉంటాడు. ఏలియా 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని మార్లు ప్రార్థన చేసినా ఏమీ ఆ సూచన కనపడాల. ఆఖరిలో అరచేయంత మేఘం కనపడదు. ఏది ఏమైనా అరచేయంత మేఘం చాలు అని విశ్వాసంతో అతను పరిగెడుచున్నాడు. చిన్న అరచేయంత మేఘాన్ని బట్టి విశ్వాసంతో పరిగెడుచుంటే విస్తారమైన వర్షాన్ని ఏలియా పక్షంగా దేవుడు ఆ ప్రాంతంలో కురిపించిన వాడుగా ఉన్నా. అంటే దేవుడు మనకు అనుకూలమైన మార్గాలు తెరుస్తాడు. మనం ఏం చేయాలంటే అందులో అడుగు పెట్టాలి. హల్లెలూయా. అడుగు పెట్టిన వారేమో భయంతో ఆగిపోయారు. అడుగు పెట్టిన వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో దేవుడు నీకు అనుకూలమైన మార్గాలు తెరుస్తున్నాడో నువ్వు భయం అయితే వెనక్కి లాగబడతావు, విశ్వాసం అయితే నేను ఏం చేస్తుందంటే ముందుకు తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఆఖరగా భవిష్యత్తు గురించి నువ్వు ఆందోళన పడుతుంటే దేవుడు ఏమంటాడంటే నేను నీకు మేలు చేయాలని ఉద్దేశించున్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఇదిగో నేను మీ నిమిత్తము మేలు చేయ ఉద్దేశించున్నాను. ఇప్పుడు మీకు కలిగే సంగతులు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అవన్నీ మీ నిమిత్తం నేను చేయు పనులన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశాలే, మంచి ఉద్దేశాలే అని దేవుడు చెప్తున్న వాడుకున్నా. నీ జీవితంలో దేవుడు నీకు ఏది అనుమతించినా అది సమాధానకరమైన అనుభవాల మధ్యనే దేవుడు నేను నడిపించాలనుకున్నాడు తప్ప నీకు కీడు చేయాలి మాత్రము కానే కాదు. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఒక అనుభవంతో నేను చెప్తున్నమాట, నీ జీవితంలో ఏది జరుగుచున్నా కూడా మన పక్షంగా ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు, ఆ రోజు యేసే పక్షంగా సహోదరుడు ఉన్నాడు. గుంటలో పడవేసినప్పుడు అతనికి భయం అనిపించింది, కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో
నేను నీ పక్షంగా మేలైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, దాని నిమిత్తం నిన్ను ప్రాసెస్ చేస్తున్నాను అన్నాడు. చెరసాల్లో వేయబడ్డప్పుడు నా పక్షంగా ఉన్న ద్వారాలన్నీ మూయబడిపోయినాయి అని యేసేపు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నవాడు, ఇదిగో యేసేపు, నిన్ను నేను ఈ చెరసాలలో నుంచి సింహాసనంకు నేను నడిపిస్తాను అంటున్నవాడుగా ఉన్నా. దేవుడు మన పక్షంగా మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. మరలా ఏమన్నంటే, కాబట్టి నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడకోకుండా నా యందు నువ్వు విశ్వాసం ఉంచు. నీ గందరగోళ పరిస్థితులు ఏమైనా కూడా నా హృదయాన్ని నమ్ము. నీ గందరగోళ పరిస్థితులు ఏమైనా కూడా నేను నీ పక్షంగా పనిచేస్తున్నాను నమ్ము. నీ గందరగోళ పరిస్థితులు ఏమైనా కూడా నేను నీ కొరకు ఒక మార్గాన్ని తెరుస్తున్నాను అని నువ్వు నమ్మినట్లయితే, నీ భయమేమో నేను వెనకలాగుతుంది, నీ విశ్వాసమేమో ముందుకు తీసుకెళ్తుంది. విశ్వాసం బట్టి అడుగుపెట్టినప్పుడు మాత్రమే యేసేపు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా మీరు మీ విశ్వాసపూర్వకంగా ఏ ప్రయత్నాలు జరిగించుచు ఉన్నా దేవుడు మీ పక్షంగా మీకు అనుకూలమైన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. నీవు నీ పరిస్థితుల గురించి ఆందోళనను పడుతూ ఉన్నవాడుగా ఉన్నావు. కానీ దేవుడు ఏమన్నంటే, ఇదిగో నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఇప్పుడేమో నువ్వు ఆందోళన పడుతున్నావు, నా నెక్స్ట్ స్టెప్ మాత్రము నీ పక్షంగా అద్భుతాలు జరిగించాలనుకుంటున్న వాడుగా ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో నీ ఆందోళన ఏమై ఉందో నీ పక్షంగా దేవుడు తన తర్వాత స్టెప్పులో అద్భుతాలు జరిగించునుగాక. నిన్ను ఆశ్చర్యార్థంగా నిలబెట్టునుగాక. దేవుడు కొద్ది మాట అనేకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న వారుగా ఉన్నాం. మాట్లాడుకున్న మాటలు దోషముంటూ కొట్టివేసి విలువైన విషయాలను ప్రభావ హృదయంలో భద్రము చేయమని